రంగారెడ్డి జిల్లా బీజేవైఎం జనరల్ సెక్రటరీ చింతాల రాఘవేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలు కూడాలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు చేవేళ్ల మహేందర్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహేందర్ విమర్శించారు. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చూపించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీదేనని మహేందర్ తెలిపారు. గాంధీ కుటుంబంలో పనిచేసే వంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై పోటీగా నిలబెట్టి అగౌరవపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీగా విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ భారత రాజ్యాంగ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నామని వారు తెలిపారు. బీజేపీ పార్టీని ప్రజాక్షేత్రంలో గెలవలేక సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి చేవేళ్ల మహేందర్ అన్న గారు స్టేట్ ప్రెసిడెంట్ బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగింది. యాక్చువల్గా మన డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆయన పోటీ చేసిన ప్లేసుల్లో మన గాంధీ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ గాంధీ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీని ఒక వంట మనిషిని నిలబెట్టి ఓడించింది కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే గౌరవించింది కాంగ్రెసా బీజేపీ అనేది తెలియనికే అదొక చిన్న ఉదాహరణ. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విభజించి పాలించే పాలసీలనే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హిందూ ముస్లిం అని రెచ్చగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత అది ఎప్పుడైతే అందరు ఎడ్యుకేట్ అయ్యారో దాని తర్వాత కొత్తగా క్రిస్టియానిటీని తెచ్చింది. హిందూ ముస్లిం క్రిస్టియానిటీ అది కూడా జరిగిపోయింది. ఇప్పుడు మోడీ గారు చాలా పవర్ఫుల్గా ఎదుగుతారు. ఇండియా లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం మోడీ గారి ప్రభంజనం జరుగుతుంది. కాబట్టి ఆయనని ఎదుర్కొనేవి లేక ఇలాంటి మళ్ళా కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి అన్ని పన్నాగాలు పన్నుతున్నారు. కాన్స్టిట్యూషన్ నిర్మాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాని మీద కాంగ్రెస్ అసలు వాళ్ళు తుచ్చ రాజకీయం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయం అనేది ఎప్పుడు విభజించు పాలించు అదే పాలసీ. ఈ మన జోకర్ గాంధీ రాహుల్ గాంధీ ఆయనతో ఏది కాక ఎటు లేక వాళ్ళ అక్క వచ్చినా కూడా ఏం జాగుతలేదని చెప్పి ఇది కొత్తగా తెర మీద తెచ్చిడు. మేము గౌరవించుకుంటాం. మా లోకల్లో బయట అయినా కూడా మన సీనియర్ ప్రభాకర్ అన్నగారు, సూల ప్రభాకర్ అన్న గారు చాలా సీనియర్ లీడర్. మేమందరం ప్రతి ఒక్కరు గౌరవిస్తాం. ఎందుకంటే మేము కుల మతాలకు అన్ని భేదం లేకుండా మేము మా బీజేపీ పార్టీలో ఉంటుంది. మేము ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ లాగా కుల మతాలని పక్కకు పెట్టేటోళ్ళం కాదు. ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు, రేవంత్ రెడ్డి గారి మినిస్ట్రీలోనే చూడొచ్చు, చాలా మీటింగ్స్లో కూడా చూడొచ్చు. మనం చూసినాం, ఎన్నో వీడియోస్ చూసినాం, ఫోటోస్ చూసినాం. తక్కువ కులాన్ని ఎక్కువ కులము అని చూపించేది ఎవరో నేను చెప్పాను, మీరు చూసుకోవచ్చు. జై శ్రీరామ్. నమస్తే. ఈరోజు జిల్లెలగూడ మున్సిపాలిటీలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అనేక సెంటర్లలో భారత రాజ్యాంగంపై యువతకు అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా యువత ఉపయోగించుకొని ఈ యొక్క దేశానికి మనం పుట్టినటువంటి ప్రదేశానికి ఏ రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశాన్ని వివరించడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్రంలోనే కావచ్చు లేకపోతే దేశంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని
రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలలో దుష్ప్రచారం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తిప్పికొడతా ఉన్న విషయాన్ని మీ అందరు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనకు అందరూ కూడా తెలుసు, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ప్రపంచానికి చాటి చెప్పిరో మనమందరం కూడా గమనించవచ్చు. ఈరోజు భారత రాజ్యాంగానే కాదు, ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నిలిపే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలని తీసుకున్నటువంటి విషయాన్ని ఈరోజు మీ అందరూ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఇవన్నిట్లను కూడా విస్మరించినటువంటి కాంగ్రెస్ అధినాయకుడు అయినటువంటి సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ఆ యొక్క రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రాజ్యాంగం కూని జరుగుతుందనే ఉద్దేశంని దుష్ప్రచారాన్ని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులాలు మతాలు అనే ప్రాంత భేదాలు లేకుండా అందరి మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, ఆనాడు నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారు నేను ఎన్నికలలో పోటీ చేస్తా అన్నటువంటి సందర్భంలో ఎందుకు టికెట్ ఇవ్వకుండా తనని ఒక ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తితోని ఓడగొట్టడానికి కారణం ఏంది అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇందిరాగాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు బతుకున్నటువంటి వ్యక్తులకందరూ కూడా భారతరత్న ఇచ్చి మరి అంబేద్కర్ గారిని ఎందుకు భారతరత్న ఇవ్వకుండా అవమానించిందని చెప్పేసి ఒక సందర్భంగా మేమందరం కూడా అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క దేశంలో రాజకీయాలు నడవాలన్నా, ఈ దేశంలో మనుగడ కొనసాగాలన్నా కూడా భారత రాజ్యాంగం అనేది మనకు పవిత్ర గ్రంథంగా మనం అందరం కూడా కొని ఆడుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా పార్లమెంట్లో కొనసాగుతున్నటువంటి సందర్భంలో మొత్తం కూడా ఫొటోస్ పెట్టి అందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేస్తూ మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టకపోవడానికి కారణం ఏందని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, తను చదివినటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు, తను పుట్టి పెరిగినటువంటి గ్రామాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్నిట్లను కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి కోణాన ఎవరు కూడా పోలేరు. మరి వీటిని అన్నిట్లను కూడా గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారికి ఒక ఆకాశం అంతా కూడా మేము ఆకాశానంత వరకు వెతుకుంటూ తనకు ఎనలేని గౌరవాన్ని ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం మీ పార్టీ చేస్తూ ఉందని చెప్పేసి రాహుల్ గాంధీకి మరొకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక మార్లు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశాన్ని విడదీయడానికి మీరు అనేకమైనటువంటి కారకాలుగా మీ యొక్క పార్టీ ఉన్నది. మీ తాత ముత్తాతలు, మీ నాయనమ్మలు మొత్తం కూడా ఈ యొక్క దేశాన్ని విడదీయడానికి ప్రయత్నాలు చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని నిజమైనటువంటి రాజ్యాంగాన్ని అందిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకో రాహుల్ గాంధీ, ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం కాదు, ఈ రాజ్యాంగమును మీరు ముందర పెట్టి ఏమేం మంచి పనులు చేశారని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం, జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ని తీసుకొని వచ్చి జమ్మూ కాశ్మీర్లో రావణ కాష్టకు మీరు మీ పార్టీ పెద్దలు కారణం కాదా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతున్నాం. ఇదే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆర్టికల్ని రద్దు చేసి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అందరికీ కూడా స్వేచ్ఛను ప్రకటించినామంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యం. కాబట్టి ముసలి కన్నీరు గార్చు ప్రజల మధ్యలోకి వస్తూ బీజేపీ పార్టీని ప్రజాక్షేత్రంలో గెలవలేక ఓడించలేక మీరు ఈ రాజ్యాంగం అడ్డం పెట్టుకొని ఎస్సీ అని, ఎస్టీ అని, మాల అని, మాదగ అని, బ్యాక్వర్డ్ క్యాస్ట్లని అందరి మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజులలో బ్రహ్మరథం పడతారు. మీరు ఎక్కంతా కూడా మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.